నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇక్కడ బిట్ వైజ్ అంటేనే మనకు అర్థమవుతుంది. బిట్ అంటే ఏంటి? 0 అండ్ 1, 0 ఆర్ 1. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఈ బిట్స్ పైన మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సో వాటినే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అని అంటాం. ఇందులో మనకు మోస్ట్లీ ఇంటీజర్స్ మీదనే మనం వర్క్ చేస్తాం. ఇంటీజర్ అంటే మనం ఇంటీజర్ని బిట్స్ పైన మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి కాబట్టి ఆ ఇంటీజర్ని బైనరీలో కన్వర్ట్ చేసి ఆ బైనరీ బిట్స్ పైన ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ మళ్ళీ బిట్ వైజ్ అండ్. సో ఇక్కడైతే బిట్ వైజ్ అండ్ మనం ప్రీవియస్ డిస్కస్ చేసింది లాజికల్ అండ్. సో ఈ బిట్ వైజ్ అండ్కి ఈ సింబల్ ఏంటంటే సింగిల్ అండ్. ఓకే. సో ఈ సింగిల్ అండ్ అనేది మనం ఏదైనా వేరియబుల్తో యూజ్ చేసామనుకో ఇది అడ్రస్ ఇస్తుంది. ఓకే. బట్ ఈ బిట్ వైజ్ అండ్ ఉంది కదా, ఇవి 2 ఆపరేటర్స్ అంటే 2 ఆపరెంట్స్కి మధ్యలో ఇలా యూజ్ చేస్తాం. సో ఇది అడ్రస్ ఇవ్వదు. ఇది దీని మీనింగ్ ఏంటంటే ఈ బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయమని చెప్పేసి చెప్తుంది. ఓకే. సో ఈ అండ్ ఆపరేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇది బైనరీ ఆపరేటర్. బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్ పైన వర్క్ అవుతుంది ఎట్ ఏ టైం. ఫస్ట్ 2 ఆపరెంట్స్ని బిట్స్లో కన్వర్ట్ చేసి ఆ బిట్స్ పైన ఒక్కొక్క ఈక్వల్ బిట్ పైన ఇది ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ దీని ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ 1 0 1 1 0 1 1 0 0. ఓకే. సో ఇది అండ్ కదా. సో అండ్ కాబట్టి 1 1 ఉన్నప్పుడు మాత్రమే 1 వస్తుంది, మిగతా వాటికి 0 వస్తుంది. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 14 a ఈక్వల్స్ టు 14 b ఈక్వల్స్ టు 10. ఇవి వేరియబుల్స్. సో వీటి మీద మనం ఇప్పుడు అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. a అండ్ b కదా. సపోజ్ సి ఒకటి పెట్టుకుందాం అనుకో. a అండ్ b ఇవి ఇంటీజర్స్ కదా, మన బిట్స్ పైన మనం పర్ఫామ్ చేయాలి కాబట్టి ఫస్ట్ వీటిని బైనరీలోకి కన్వర్ట్ చేస్తాం. 2 7 14 0 2 3 6 1 2 1 2 1. సో ఈ a ఈక్వల్స్ టు 1 1 1 0. సో b ఈక్వల్స్ టు 10 1 0 1 0. సో ఇప్పుడు వీటిపైన ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. a అండ్ b ఈక్వల్స్ టు, సో 0 0 ఉంటే 0, 1 1 ఉంటే 1, 1 0 ఉంటే 0, 1 1 అంటే 1. సో మళ్ళీ 1 0 1 0 అంటే ఇది 10. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది? 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇది బిట్ వైజ్ అండ్ గురించి. ఓకే. సో ఇలానే మనకి బిట్ వైజ్ ఆర్ ఉంటుంది. బిట్ వైజ్ ఆర్, ఈ బిట్ వైజ్ ఆర్ సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా సింగిల్గా ఉంటుంది. సో ఇది కూడా లాజికల్ ఆర్ లానే అట్లీస్ట్ 1 ఒక ఆపరెంట్ వాల్యూ అయినా 1 ఉంటే ఇట్ రిటర్న్స్ 1, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ 0. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో దీనిపైనే మనం సేమ్ ఇదే వాల్యూస్ పైన ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ 0 0 ఉంది కాబట్టి 0, ఇక్కడ 1 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ అట్లీస్ట్ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ ఇట్లా 1 ఉంది కాబట్టి 1. సో దీని వాల్యూ ఎంత? 14. ఇక్కడ ఏ ఆర్ బిట్ వైజ్ ఆర్ బి ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 14 వస్తుంది. ఓకే. ఇది బిట్ వైజ్ ఆర్ గురించి. నెక్స్ట్ ఇందులో ఇంకేముంటుందంటే బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఈ ఎక్స్ఆర్ ఎలా ఉంటుందంటే ఇలా పవర్. సో సేమ్ వాల్యూస్ తీసుకుందాం. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఎక్స్ఆర్ అనేది ఇలా లైక్ ఎక్స్ఆర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ ఈ ఆపరెంట్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, బిట్స్, ఇవి సేమ్ బిట్స్ ఉన్నప్పుడు 0 రిటర్న్ చేస్తాయి, అన్ఈక్వల్ బిట్స్ ఉన్నప్పుడు 1 రిటర్న్ చేస్తాయి. ఓకే.
సో ఇక్కడ 1 0 అంటే అన్ఈక్వల్ బిట్స్ కాబట్టి ఇది 1 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్ బిట్స్ కాబట్టి 0, అన్ఈక్వల్ బిట్స్ కాబట్టి 1, ఈక్వల్ బిట్స్ కాబట్టి 0. ఓకే, ఈ బిట్ వైజ్ ఈ సేమ్ నెంబర్స్ పైన బిట్ వైజ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే సేమ్ బిట్స్ కాబట్టి 0, మళ్ళీ 1 1 సేమ్ బిట్స్ కాబట్టి 0, ఆపోజిట్ బిట్స్ కాబట్టి ఇది 1, ఇది 0. సో దీన్ని మనం నార్మల్ డెసిమల్ కన్వర్ట్ చేస్తే 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2. 2 to the power of 2 అంటే వాల్యూ ఎంత 4 ప్లస్ ఇవి 0, ఎందుకంటే ఇవి 0 ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ A14 XOR 10 వాల్యూ ఎంత 4. ఇది XOR ఆపరేషన్. AND ఆపరేషన్, AR ఆపరేషన్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ XOR. నెక్స్ట్ బిట్ వైజ్ నాట్ ఉంటుంది. బిట్ వైజ్ నాట్. ఈ బిట్ వైజ్ నాట్ అనే ఇది ఎలా ఉంటుందంటే దీని ఆపరేటర్ టిల్డ్. ఈ టిల్డ్ అనేది బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇదేం చేస్తుందంటే ఇది సింగిల్ ఆపరేటర్. సపోజ్ A = 10 ఉందనుకో, అంటే మనం బిట్స్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0. సో ఈ నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీ బిట్ని ఫ్లిప్ చేస్తుంది. 0 ఉంటే 1కి, 1 ఉంటే 0కి ఫ్లిప్ చేస్తుంది. నాట్ మనం లాజికల్ నాట్ ఎలా చేస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ని ట్రూ చేస్తుంది కదా. సో ఇక్కడ బిట్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి బిట్ వైజ్ నాట్ అనేది ఏం చేస్తుంది అంటే 0ని 1కి, 1ని 0కి చేస్తుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 1, 1 ఉంది కాబట్టి 0, 0 ఉంది కాబట్టి 1, 1 ఉంది కాబట్టి 0. సో ఈ ఆపరేషన్ టిల్డ్. నెక్స్ట్ బిట్ వైజ్ నాట్. ఓకే, నెక్స్ట్ ఏముంటుందంటే షిఫ్ట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ 2 ఉంటాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ షిఫ్ట్ అంటే ఏంటి, షిఫ్ట్ చేయడం. లెఫ్ట్ అంటే లెఫ్ట్కి షిఫ్ట్ చేయడం. ఓకే, దీని ఆపరేటర్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ షిఫ్ట్ ఇలా ఉంటుంది, లెస్ దెన్. సో మనం సిఅవుట్తో కూడా ఇదే వాడతాం, బట్ సిఅవుట్తో వాడితే దీని మీనింగ్ ఏంటంటే ప్రింట్ చేయడానికి అని చెప్పేసి. బట్ ఇవి ఏదన్నా ఆపరేటర్తో వాడామనుకో ఇది ఏం చేస్తుందంటే షిఫ్ట్ చేయమని చెప్పేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమేం కావాలంటే లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయు బిట్స్ని, అండ్ ఎన్ని బిట్స్ మనం షిఫ్ట్ చేయాలి అనేది కూడా మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏ ఉందనుకో, A = 10. 10 అంటే 1 0 1 0. సో నేను ఇక్కడ మనం ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలి, 1 బిట్టా, 2 బిట్టా, 3 బిట్టా, ఇలా మనకు ఎన్ని బిట్స్ అనేవి మనం షిఫ్ట్ చేయాలి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సపోజ్ A షిఫ్ట్ 1 ఉందనుకో, అంటే 1 బిట్ని మనం లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఈ ఉన్న వాల్యూస్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ కూడా కొన్ని తీసుకుందాం. ఒక స్టాండర్డ్ కోసం మనం ఏం చేద్దామంటే 8 బిట్స్ తీసుకుందాం. సో ఏని మనం 1 0 1 0. సో లెఫ్ట్ సైడ్లో ఇలా రాసుకుందాం A =. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే A లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే 1 బిట్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయు అని చెప్పేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం దీన్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది డిస్కార్డ్ అయిపోతుంది. ఇప్పుడు 8 ఉండాలి కదా. సో వీటిని మనం లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఈ లాస్ట్ది డిస్కార్డ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, దీన్ని ఇటు షిఫ్ట్ చేస్తే ఈ బిట్ మనకు ఎంటీ అయిపోతుంది. ఇక్కడ ఎంటీ అయిపోయిన దగ్గర 0 పెట్టాలి. ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. ఓకే, సో ఇది షిఫ్ట్ చేయడం, లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయడం అన్నమాట. ఈ 1 0 1 0 0 దీన్ని మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4. 2 to the power of 4 అంటే 2 to the power of 2 అంటే 4, 2 to the power of 3 అంటే 8, 2 to the power of 4 అంటే 16, 16 + 4 20. ఓకే, సో మనం
దీని వాల్యూ ఎంత 20. ఓకే, సో ఒకవేళ మనం ఏని లెఫ్ట్ షిఫ్ట్ 2 టైమ్స్ చేసామనుకో, ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఇవి 2 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ అవుతాయి. సో ఈ పొజిషన్స్లో మనకి ఎంటీ అవుతాయి కాబట్టి 0 0 పెట్టేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 0 1 0 1, ఇది ఈ బిట్ కూడా డిస్కార్డ్ అయిపోతుంది 0 0. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత 2 to the power of, ఇక్కడ చేసేద్దాం 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5. ఇది 32 ప్లస్ 0 ప్లస్ ఇది 16 32, ఇది 8 ప్లస్ ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 ప్లస్ 0 ప్లస్ 0, సో విచ్ ఈస్ 40. ఓకే, ఇది 40 వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ అంటే ఎంత 10 కదా. సో 1 షిఫ్ట్ చేస్తే దాని వాల్యూ 20 వచ్చింది. సో ఇదే మళ్ళీ 2 షిఫ్ట్ చేస్తే 40 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫార్ములా మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే 10 into 2 to the power of, మనం ఎన్ని బిట్స్ అయితే మనం షిఫ్ట్ చేస్తున్నామో అంత ఇక్కడ మనం పవర్ వస్తుంది. సో 2 to the power of 1 అంటే ఎంత 2, 10 into 2 20. సో 2 to the power of 4 అంటే 2 to the power of 2 అంటే దాని వాల్యూ 4, 10 into 4 అంటే 40. సో ఇలా మనము ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఈ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా. సో నార్మల్గా మల్టిప్లికేషన్ చేస్తే టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఇలా బిట్స్లో కన్వర్ట్ చేసి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మల్టిప్లికేషన్ అనేది అంటే ఈజీగా అయిపోతుంది. అంత తక్కువ టైంలో మల్టిప్లికేషన్ అనేది అవుతుంది అన్నమాట. సో దానికోసం అనేది మనం లెఫ్ట్ షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఓకే, ఇది లెఫ్ట్ షిఫ్ట్ గురించి. నెక్స్ట్ రైట్ షిఫ్ట్. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్కి షిఫ్ట్ చేసాం. నెక్స్ట్ ఇది రైట్ షిఫ్ట్ కాబట్టి రైట్కి షిఫ్ట్ చేయాలి. సో దీని సింబల్ ఎలా ఉంటుందంటే గ్రేటర్ దెన్. ఓకే, సేమ్ మనం దీన్ని ఏం చేయాలంటే రైట్కి షిఫ్ట్ చేయాలి. సపోజ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10 10 అంటే 10. సో దీన్ని మనం రైట్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో. ఓకే, మనం 8 బిట్స్ తీసుకుందాం స్టాండర్డ్కి 1 0 1 0. సో ఇప్పుడు దీనికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీన్ని రైట్కి షిఫ్ట్ చేస్తే ఇది డిస్కార్డ్ అయిపోతుంది. ఓకే, లెఫ్ట్ కంటే ఇటు చేసుకున్నాం కాబట్టి అటు కరెక్ట్ ఉంటుంది. సో ఇటు షిఫ్ట్ ఇప్పుడు రైట్కి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది డిస్కార్డ్ అయిపోతుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ వస్తుంది కదా. సో ఇది 0. నెక్స్ట్ ఈ 7 బిట్స్ మనం యాస్టీస్గా రాసుకోవాలి 1 0 1. ఓకే, ఇది రైట్ షిఫ్ట్ పర్ఫామ్ చేసిన తర్వాత సో దీని వాల్యూ ఎంత 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 4 plus 1 which is 5. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం రైట్ షిఫ్ట్ 2 చేసామనుకో. 2 షిఫ్ట్స్ అంటే ఈ 2 షిఫ్ట్స్ అనేవి డిస్కార్డ్ అయిపోతాయి. రైట్ సైడ్ అయితే ఈ 2 షిఫ్ట్స్ అనేవి డిస్కార్డ్ అయిపోతాయి. ఇక్కడ వరకు మనం 2 షిఫ్ట్స్ 0 పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఇదంతా రాసేస్తాం 0 0 0 0 1 0. ఓకే, సో 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 1 అంటే 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 10 ఉంది కదా. సో ఈ 10కి మనం రైట్ షిఫ్ట్ 1 చేసినప్పుడు ఏమవుతుందంటే 10 ఇక్కడ 1 వచ్చింది కదా. సో 2 to the power of 1, 10/2 which is 5. సో 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే 10, 2 to the power of 2 to the power of 2 అంటే ఎంత 4, 10/4 అంటే విచ్ ఈస్ 2. సో ఇది డివిజన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇది మనం బిట్స్ పైన క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఇది n (n/2 to the power of) ఇవి నెంబర్ ఆఫ్ బిట్స్. సో ఇది డివిజన్ అనేది ఫాస్ట్గా పర్ఫామ్ అవ్వడానికి మనం ఈ రైట్ షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మనం మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం లో లెవెల్ కోడ్ రాస్తున్నప్పుడు అవి ఎక్కువ యూజ్ చేస్తాం. హై లెవెల్ అప్పుడు మనం మోస్ట్లీ ఇవేం యూజ్ చేయం. బట్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో
ఈ బిట్ వైజ్ అంటే ఈ బిట్ వైజ్ అనే కాదు, ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనే కాకుండా ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ పైన మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా అడగరు, ఇండైరెక్ట్గా అడుగుతారు. అదిని మనం దీంతో అప్రోచ్ అంటే ఈ అప్రోచ్తో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది ఈ లాజికల్ ఆపరేటర్స్ గురించి అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు బిట్ వైజ్ ఆపరేటర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ టూ ఆపరేటర్స్ తీసుకున్నాను నేను, దానికి వాల్యూస్ ఇచ్చాను. ఈ 14 and 10 వీటి బిట్స్ పైన మనకు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం పర్ఫామ్ చేసే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటి? అండ్, ఆర్, ఎగ్జార్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే, ఇవి నార్మల్ ఆపరేషన్సే. సో ఈ నాట్ ఆపరేటర్ ఉంది కదా, ఈ నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే 2's కాంప్లిమెంట్ అయిన తర్వాత ఆ వాల్యూని మనకు ప్రింట్ చేస్తుంది. సో ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే, మనం తీసుకున్న వాల్యూ ఉంది కదా ఇక్కడ సెకండ్ అంటే ఏంటి 10. సో 10 + 1 11 మైనస్ దీనికి మైనస్ యాడ్ చేసి ఆ వాల్యూకి ప్లస్ 1 యాడ్ చేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇవి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 10కి 2 బిట్స్తోనే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా, ఇక్కడ 10కి 1 బిట్తోనే రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి వీటి వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి 14 and 10 అవుట్పుట్ 10. ఇది ఆర్ ఆపరేటర్, ఇది ఎగ్జార్. ఇక్కడ చూడండి బిట్ వైజ్ నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 10కి 11 వచ్చింది. ఇక్కడ 10కి 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే అవుట్పుట్ 40. 10కి రైట్ షిఫ్ట్ 1 బిట్తో చేస్తే అవుట్పుట్ 5. మనం ఈ వాల్యూస్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ సమ్ 20 ఇద్దాం, ఈ రైట్ షిఫ్ట్ కూడా 2కి ఇద్దాం. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇది ఇక్కడ 10 కాదు, యాక్చువల్గా మనం వాల్యూ చేంజ్ చేసాం కానీ ప్రింట్ చేసే దగ్గర టెక్స్ట్ చేంజ్ చేయలేదు. సో 20కి నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే -21. ఓకే, 10కి 2తోని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 40. 10కి మనం ఇక్కడ యాక్చువల్గా 2 బిట్స్తో చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ చేయడం మాత్రం 1 బిట్తో ప్రింట్ చేస్తున్నాం, బట్ ఇక్కడ 2 బిట్స్తో మనం రైట్ షిఫ్ట్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. We will see you next video. Happy coding.